This is Geotalks with Rohit, understanding the world beyond headlines. ఫస్ట్ అప్డేట్, యూఎస్ మరియు ఇరాన్ మిలిటరీ సైట్స్ మీద హెవీ స్ట్రైక్స్ లాంచ్ చేశాయి. ఇరాన్ రిటాలియేషన్గా డ్రోన్స్ అండ్ మిసైల్స్ గల్ఫ్ కంట్రీ డైరెక్షన్లో లాంచ్ చేసింది. ఇరాన్ న్యూ సుప్రీం లీడర్ ఖమీన్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బ్లాకేడ్ కంటిన్యూ చేస్తామని అనౌన్స్ చేశారు. థర్డ్ అప్డేట్, నేపాల్ ఎలక్షన్లో బెలిందర్ బెల్ షహా పార్టీ హ్యూగ్ విక్టరీ అచీవ్ చేసింది. యంగ్ లీడర్షిప్ అవడం వల్ల ఇండియా చైనా స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ ఉండవచ్చు. ఫోర్త్ అప్డేట్, చైనా లాటిన్ అమెరికా కంట్రీస్తో టై అయి స్ట్రెంథెన్ చేయడానికి పుష్ చేస్తుంది. బెల్జియన్ యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ని ఛాలెంజ్ చేస్తూ గ్లోబల్ సౌత్లో ఆల్టర్నేటివ్ పార్ట్నర్ లాగా పొజిషన్ అవుతుంది. ఫోర్త్ అప్డేట్, టర్కీలో NATO ఎయిర్ డిఫెన్స్ ఇరాన్ బలాస్టిక్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ NATO డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ రిస్క్ని పెంచుతుంది. ఈ 4 అప్డేట్స్లో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన అప్డేట్ ఏది? కామెంట్ చేయండి. సిచ్యువేషన్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. వెరిఫైడ్ అప్డేట్స్ కోసం జియోటాక్స్ విత్ రోహిత్ని ఫాలో అవ్వండి.